వేసవి మంటతో భూమి కాలుతోంది. ఆ వేడి ప్రభావం కేవలం మనుషులనే కాదు, పంట పొలాలపై కూడా పడుతుందంటున్నారు సైంటిస్టులు. తీవ్రంగా వీస్తున్న వడగాలులతో వరి పంటల దిగుబడి తగ్గిపోతుందని తెలిపారు. పండ్లు, కూరగాయలు ఎండకు వాడిపోతున్నాయి. ఒకవైపు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, మరోవైపు వ్యవసాయ అనుబంధ రంగాల ఉత్పత్తి పడిపోతుందంటున్నారు అగ్రికల్చర్ శాస్త్రవేత్తలు. వేడిగాలులతో భారత్లో వ్యవసాయ కార్మికులకు వరి ఉత్పత్తికి తీవ్ర ముప్పు ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరించింది ఐక్యరాజ్యసమితి ఆహార వ్యవసాయ సంస్థ. ప్రపంచ వాతావరణ సంస్థ అధిక జనసాంద్రత కలిగిన గంగా, సింధు నది పరివాహక ప్రాంతాల్లో ఉత్పత్తి తగ్గుతుందని తెలిపింది. భారత్లో వరి, ఇతర ఉత్పత్తులపై అతి వేడిగాలుల ప్రభావాన్ని నివేదికను విడుదల చేసింది ఐక్యరాజ్యసమితి. రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో వరి సాగుపై వడదెబ్బ ప్రభావం కనిపిస్తోందన్నారు అగ్రికల్చర్ యూనివర్సిటీ వీసీ జానయ్య. ఆలస్యంగా వేసిన పంటలపై ఎండల ప్రభావం తీవ్రంగా ఉంటుందని తెలిపారు. అతివేడి గాలులతో ఉత్పత్తి కూడా తగ్గే అవకాశం ఉందన్నారు. ఉత్తర భారత్తో పాటు తెలంగాణలో కూడా వేడిగాలుల ప్రభావం ఎక్కువగా ఉందన్నారు. వచ్చే సీజన్లో రైతులు పంట వేయడం నుంచి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోందన్నారు వీసీ జానయ్య. ఆగ్నేయ దేశాలైన ఇండోనేషియా, మియన్మార్, ఫిలిప్పైన్స్, థాయిలాండ్ అక్కడ మాత్రం ఈ ఎలినో ఎఫెక్ట్ ఉండటం వల్ల అక్కడ ఈ వరి ఉత్పత్తి ఒక 10 నుంచి 15% తగ్గే ప్రమాదం ఉన్నది. మనకు దగ్గర భారతదేశంలో కానీ ఇటు తెలంగాణలో కానీ ముఖ్యంగా ఎలినో ఎఫెక్ట్ ఉంటుంది అంటున్నారు, కానీ ఏ మోతాదులు ఉంటుంది, ఏ లెవెల్ ఉంటుంది అనేది చెప్పలేకపోతారు. కొంత యావరేజ్ కంటే, రెయిన్ఫాల్ కంటే కొంచెం వర్షం తగ్గించే అవకాశం ఉంటుంది, కానీ దాని గురించి పెద్ద భయపడాల్సింది ఏం లేదు. దానికి ప్రభుత్వం కూడా ఆల్రెడీ దానికి ఆల్టర్నేట్ ప్లాన్స్ తయారు చేస్తున్నారు. సో కాబట్టి పెద్దగా దీన్ని ఆందోళన చూడాల్సిన అవసరం లేదు. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ఆలస్యంగా వస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అసాధారణ వేడి వాతావరణంతో వడగాల్పులు ఎక్కువ రోజులు కొనసాగుతాయని డబ్ల్యూఎంఓ తెలిపిందన్నారు శాస్త్రవేత్తలు. వరితో పాటు కూరగాయలు, పశు, మత్స్య సంపద, పౌల్ట్రీ, డైరీ ఉత్పత్తులపైన అతి వేడిగాలుల ప్రభావం ఉంటుందన్నారు సైంటిస్టులు. టెంపరేచర్ బాగా ఉష్ణోగ్రత అనేది విపరీతంగా పెరిగిపోయింది. దీనివల్ల కంపల్సరీ పంటల మీద కూడా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది. కాకపోతే తొందరగా వేసుకున్న వరి పంటకి ఏ రకమైన నష్టం ఉండదు. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే వరికి ప్రధానంగా 25 నుంచి 35 డిగ్రీల సెంటీగ్రేడ్ అయితే మనకి మంచి దిగుబడులు రావడానికి ఆస్కారం ఉంటుంది. అదే ఏదైతే ప్రతి 1 డిగ్రీ టెంపరేచర్ పెరిగినట్లయితే మనకు దాదాపు వరిలో 3% దిగుబడులు తగ్గటానికి మనకి ఆస్కారం ఉందండి. రీసెర్చ్ కూడా అలానే మనకి రిజల్ట్స్ ఉన్నాయి. కాబట్టి ఈ నష్టాన్ని మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ సీజన్ మనకి బాగా టెంపరేచర్స్ పెరిగాయి. లేటుగా వేసుకునే రకాలు మాత్రం తప్పకుండా నష్టాన్ని గురయ్యే అవకాశం ఉంది. వాతావరణ పరిస్థితులు తట్టుకునేలా భూమికి అనుకూలమైన పంటలు సాగు చేయాలని సూచిస్తున్నారు సైంటిస్టులు. వాతావరణ పరిస్థితులపై రైతులు అవగాహన పెంచుకోవాలన్నారు.